బ్యాక్ టు బులెటిన్. ఆర్టీసీ డిపోల దగ్గర బస్సులను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు మంత్రి సిద్ధరాఘవరావు. కార్మికుల సమ్మె వల్ల ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ చొరవతో తిరుగుతున్న బస్సులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 200 బస్సులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు మంత్రి సిద్ధ. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు 40% అన్ని డిపోల్లో కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మా ఎండీ సాంబశివరావు గారితో మాట్లాడాం. 1876 మంది డ్రైవర్లను కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 40 to 45% బస్సులు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి కూడా మేము చేపట్టడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడైనా కూడా డిపోల దగ్గర ఈ నాయకులు అడ్డపడితే వారిని కూడా పోలీసులు జాగ్రత్త తీసుకొని బస్సులను నడిపించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ఇదే కాకుండా కూడా ఒక 10 ట్రైన్స్ ఇస్తున్నారు, అదనపు బోగీలు ఇస్తున్నారు. ఇది కాకుండా కూడా కర్ణాటక నుంచి ఒక 100 బస్సులు, తమిళనాడు నుంచి ఒక 100 బస్సులు సర్వీసులు కూడా నడపడానికి ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం జరిగింది. అవి కూడా చర్చలు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసినప్పుడు దానికి ఒబే చేసి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి లేకుండా వారి సమ్మె చేయటం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం కూడా అందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వారు రాష్ట్ర ప్రయోజనాన్ని బట్టి ఇక్కడ ఉన్న రేపు ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని వారు కోఆపరేట్ చేయాలి అని నేను వారికి కోరుతున్నాను.